నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ జనసేనల తొలి ఉమ్మడి జాబితా విడుదల చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన టీడీపీ ఐక్యంగా ముందుకు సాగుతుందని వెల్లడి. యాదవ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేయనున్న రాజ్యసభ సభ్యుడు వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి. కార్యక్రమ వివరాలను వెల్లడించిన నగర మేయర్ హరివెంకట కుమారి. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాపై స్పందించిన రాష్ట్ర సభ్యుల సలహాదారుడు సజ్జల గోపాలకృష్ణారెడ్డి. బాబు కోసమే పవన్ పనిచేస్తున్నాడని ఈ జాబితా రుజువు చేసిందని విమర్శ. అనకాపల్లిలో పలు అభివృద్ధి నూతన భవనాల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి అమర్నాథ్. అనకాపల్లిని సుందర నగరంగా తీర్చిదిద్దిన ఘనత తమదేనని స్పష్టం. ఉపమాకలో మార్చి 20 నుంచి ప్రారంభం కానున్న స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు. ఆదివారం కన్నుల పండుగగా జరగనున్న రాట మహోత్సవం. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జనసేనతో పొత్తు పెట్టుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తమ మధ్య పొత్తు కుదిరిన రోజే వైసీపీలో నిరాశ ఆవహించిందని అన్నారు. బీజేపీ కలిసొస్తే తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. టీడీపీ జనసేన తొలి జాబితా ప్రకటించిన సందర్భంగా శనివారం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఇది మర్చిపోలేని రోజని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కంటే వైసీపీ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందని విమర్శించారు. అందుకే వైసీపీని ఓడించాలనే ఉద్దేశంతో పొత్తులు పెట్టుకున్నామని చెప్పారు. తొలి విడతలో భాగంగా మొత్తం 118 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. యువత, మహిళలు, బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ నుంచి పోటీ చేసిన 94 మందిలో 23 మంది తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారని తెలిపారు. ఇందులో ఉన్నత చదువులు చదువుకున్న వారు ఉన్నారు. అదే వైసీపీ అభ్యర్థుల్ని చూస్తే ఎర్రచంద్రం స్మగ్లర్లు వారి పోటీకి పెట్టారని విమర్శించారు. శ్రీ పెళ్ల రాజేష్ కుమార్, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు, ఆచంట పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, తణుకు అరిమిల్లి రాధాకృష్ణ, ఏలూరు బడేటి రాధాకృష్ణ, చింతలపూడి సోంగార్ రోషన్, తిరువూర్ కొలికపూడి శ్రీనివాస్, నూజివీడు కొలుసు పారసార్థి, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనుగండ్ల రాము, పెడన కాగిత వెంకట కృష్ణప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పామర్రు వర్ల కుమారరాజా, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, నందిగామ తంగరల సౌమ్య, జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్, మంగళగిరి నారా లోకేష్, పన్నూర్ ధూళిపాళ్ల నరేంద్ర, వేమూరు నక్క ఆనందబాబు, రేపల్లె అనగన సత్యప్రసాద్, బాపట్ల వేగేసిన నాగేంద్ర వర్మ, ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు, తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వెనుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎర్రగొండపాళెం గూడూరు ఎలక్షన్ బాబు, పరచూర్ ఏలూరి సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, సంతాతులపాడు బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్, ఒంగోలు దామర్తల్ జనార్దన్ రావు, కొండేపి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పి నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు పాసం సునీల్ కుమార్, సూడూరుపేట నెల్గొల విజయశ్రీ, ఉదయగిరి కాకర్ల సురేష్, కడప మాధవరెడ్డి, రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, పులివెందల మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, మైదుకూర్ పొట్టా సుధాకర్ యాదవ్,
ఆళ్లగడ్డ బోమా అఖిల ప్రియారెడ్డి, శ్రీశైలం బొడ్డా రాజశేఖర్ రెడ్డి. జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. సంఘం అధ్యక్షుడు మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నగర మేయర్ గులగాని హరివెంకట కుమారి పాల్గొని మాట్లాడారు. యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ భవనానికి ప్రభుత్వం గతంలో ఎండాడ దిశ పోలీస్ స్టేషన్ వద్ద 50 సెంట్ల భూమి కేటాయించిందని తెలిపారు. భూమి కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆమె సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి ఆదివారం భూమి పూజ చేస్తారని వెల్లడించారు. యాదవ సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం హర్షణీయమని అన్నారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తాను మేయర్ అయిన వెంటనే యాదవ భవనం కోసం సీఎంకి వినతి పత్రం ఇచ్చానని గుర్తు చేశారు. కౌన్సిల్ ఆమోదం తీసుకుని భవన నిర్మాణం చేపడతామని అన్నారు. గొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సామాజిక వర్గానికి భవనాలు ఇవ్వలేదని మండిపడ్డారు. యాదవ భవన్ కి 25 కోట్ల విలువైన భూమి ఇవ్వటం హర్షణీయమని అన్నారు. అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా యాదవ భవనం భూమి పూజ మహోత్సవానికి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము మన ఎండాడ్ నేషనల్ హైవే దగ్గర ఉన్న మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాదవుల కోసం ఒక స్థలం ఇవ్వడం జరిగింది. దానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారుకి ముందుగా యాదవులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గతంలో మేయర్ అయిన తర్వాత ఫస్ట్ నేను ఒక మెమరాండం ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు నేను యాదవులందరినీ ఉద్దేశించి ఇక్కడ సామాజిక భవనము కేటాయించాలని నేను ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అది వెంటనే అక్కడున్న కలెక్టర్ గారికి మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ వెంటనే మన కలెక్టర్ గారు ఇక్కడ మనకి నేషనల్ హైవే దగ్గర ఉన్న దిశ పోలీస్ స్టేషన్ పక్కన సైట్, అలాగే లోపల ఇంకో సైట్, 2 సైట్స్ కూడా మనకి చూపించడం జరిగింది. మనకి అది ఆమోదమయ్యి మనకి జీవో కాపీ కూడా ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రెస్ మీట్ తాలూకా ముఖ్య ఉద్దేశం మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి యాదవుల తాలూకా చిరకాల కోరిక అయినటువంటి యాదవ్ భవన్ అనే భవనాన్ని కట్టుకోవాలని చెప్పేసి మరి గత ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నాలు చేసిన తర్వాత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి ఈరోజు మరి మా మేయర్గా ఉన్నటువంటి గౌరవ శ్రీమతి గొలగాని హరివెంకట కుమారి గారు జిల్లా యాదవ సంఘం తాలూకా వాళ్ళకి రిప్రజెంటేషన్ మేరకు ఈరోజు యాదవులకి 50 సెంట్ల భూమి ఎండాడ హైవే మీద జీవో నెంబర్ 450 ద్వారా ఇవ్వడం జరిగింది. మరో పెద్ద సామాజిక వర్గం ఏంటంటే యాదవులకు కూడా అరకర స్థలం కేటాయించడం జరిగింది. ఆ స్థలం కూడా ముఖ్యమంత్రి గారు గౌరవ మేయర్ గారి రిప్రజెంటేషన్ మీద వెంటనే కలెక్టర్ గారికి, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ మల్లికార్జున గారికి ఇమ్మీడియట్గా ఈ స్థలం మీద మరి మేయర్ గారు అడగడం జరిగింది. తప్పకుండా ఈ స్థలం సర్వే చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రాంతంలో మరి యాదవులకు ఇవ్వండి అని మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్లోనే కలెక్టర్ మల్లికార్జున గారికి ఆదేశించడం జరిగింది. వెంటనే మల్లికార్జున గారు మేయర్ గారితో 2 స్థలాలు సర్వే చేయించి చూపించడం జరిగింది. ఒకటి మరి మన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండాడ్లో ఆఫీస్ ఉందో ఆ ఏరియాలో ఒకటి, నేషనల్ హైవేకి ఆనుకొని నేషనల్ హైవే ఫేసింగ్తో ఎండాడ ఏదైతే ఈఎన్టీ హాస్పిటల్ కడతా ఉన్నారో దాని పక్కనే అరకర స్థలం చూపించడం జరిగింది. వెంటనే మరి పెద్దలందరూ కూడా యాదవ సంఘ పెద్దలు, కార్పొరేటర్స్, ఇక్కడ ఉన్నటువంటి
మరి యాదవ్ లీడర్లు అందరూ కూడా స్థలాన్ని పరిశీలించి ఈ స్థలం అయితే బాగుంటుందని మరి అందరం ఓకే చేసి మళ్ళీ మేయర్ గారి ద్వారా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఏదైతే ఎండాడు నేషనల్ హైవేకి ఆనుకొని ఉందో, నేషనల్ హైవే ఫేసింగ్తో ఉందో సుమారు 1 ఎకరా స్థలం, అది 25 కోట్ల రూపాయల స్థలాన్ని మరి దానికి మరి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చే ప్రాసెస్లో స్థానిక సంస్థల్లో ముందు మరి మా అనుమతి తీసుకోవాలంటే కార్పొరేషన్కి పంపించడం జరిగింది. కార్పొరేషన్లో ఉన్నటువంటి మరి బీసీ కార్పొరేటర్లు ధర్మాన ప్రసాదరావు గారు, రెవెన్యూ మంత్రి గారు అందరూ కూడా, అనిల్ కుమార్ యాదవ్ గారు దీన్ని అందరూ కూడా కేబినెట్లో ఆమోదించి జన సైనికులు మరొక్కసారి ఆలోచించుకోవాలని, బాబు కోసమే పవన్ పనిచేస్తున్నాడని ఈ అభ్యర్థుల జాబితా రుజువు చేసిందని వైసీపీ నేత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా విడుదల సందర్భంగా సజ్జల మాట్లాడారు. అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నాడని, చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని సజ్జల మండిపడ్డారు. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవని దుయ్యపట్టారు. టీడీపీ జనసేనని దింపుడు కళ్ళెం ఆశలని, జనసేన మిగిలిన స్థలాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్థుల్ని పంపుతారని, పవన్ ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలని హితో పలికారు. 175 స్థానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. 24 స్థానాల్లో పూర్తిగా అభ్యర్థుల్ని ప్రకటించలేని స్థితిలో పవన్ ఉన్నారని, బాబు కోసమే పవన్ పనిచేస్తున్నారని సజ్జల విమర్శించారు. ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్నే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ, అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు, గాజు గ్లాస్ గుర్తు ఈ 2 పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరినీ డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలను అక్కడ తీసుకెళ్లొచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంటూ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఆఖరికి ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా రియలైజ్ కావాలా. అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం, 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళ కనకడం, ఆ 24లో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం. అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థులనే పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు, దాని నుంచి దీని నుంచి అనేది ఆయన. బీజేపీ గురించి చంద్రబాబు మాట్లాడలేవు సార్, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఆశీస్సులతో సీట్లు ప్రకటిస్తున్నాం అంటారు. ఏం మాట్లాడాలి, ఆయన పోయి కలిసి వచ్చాడు కదా, కలిసి వచ్చాడు. ఆ తర్వాత ఫీగర్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళెవరు డినై చేయట్లే. సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలనే దాంట్లో, అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నాడు. అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, నిర్మాణాలు పూర్తయిన అభివృద్ధి పనుల్ని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం అనకాపల్లిని అందమైన నగరంగా తీర్చిదిద్దామని వెల్లడించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు అనకాపల్లి అభివృద్ధిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాల దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకుని మాకు స్టార్ క్యాంపెయినర్ గా ప్రతిపక్ష నాయకుడు వ్యవహరిస్తే బాగుంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి ఇన్ఛార్జి మలసాల భరత్, దిలీప్ కుమార్, మందపాటి జానకి రామరాజు, కొలతల మురళీకృష్ణ, జాజుల రమేష్, అల్లా నాగేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి వచ్చి ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటే బాగుంటుందని నా తాలూకు సలహా. అవన్నీ వచ్చి అది కూడా మీరే ప్రజలకి మాకు స్టార్ క్యాంపెయినర్స్గా చూపించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. దీన్నే రిలీవ్ చేస్తారా?
జనరల్గా అయితే ప్రస్తుతానికైతే క్లోజ్ చేస్తాం. మనం అలా రాళ్ళే ఉంటాయి. ఒకటే ఓపెనా ఇంకా పైన ఫ్లోర్ వేస్తామా? మరి పార్క్ని అనకాపల్లి పట్టణ ప్రజలకి ఏదైతే విశాఖపట్నం స్మార్ట్ సిటీ అనేటువంటి మాట ఏదైతే చెప్తా ఉన్నామో, విశాఖపట్నానికి ధీటుగా ఇక్కడ ఉన్నటువంటి పార్కులు కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు 72 లక్షల రూపాయలు వెచ్చించి, అంటే ఇది మల్టీపర్పస్, పిల్లలకి అలాగే యువతకి అలాగే సీనియర్ సిటిజన్స్కి 4 పార్ట్స్గా దీన్ని మూడు పార్ట్స్గా దీన్ని విభజించి, దీంతోపాటు ఒక యాంఫీ థియేటర్ కూడా, ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడ్డామో చిన్న చిన్న కల్చరల్ ఈవెంట్స్ ఏదైనా చేయడానికి కూడా కనీసం 100-150 మందితో చేసుకునేటువంటి దానికి కూడా ఉపయోగపడేటువంటి ఒక మినీ యాంఫీ థియేటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తే విశాఖపట్నంలో కూడా బహుశా నాకు తెలిసి ఇంత స్టాండర్డ్స్తో విశాఖపట్నం నగరంలో కూడా కొత్తగా అభివృద్ధి చేస్తున్నటువంటి పార్కులు ఉండొచ్చు తప్ప గతంలో ఉన్నటువంటి ఏ పార్క్ కూడా ఈ స్టాండర్డ్స్తో ఉన్నాయని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. తప్పకుండా అనకాపల్లి పట్టణం జిల్లా హెడ్ క్వార్టర్గా అభివృద్ధి చెందిన తర్వాత, జిల్లా హెడ్ క్వార్టర్గా ఇది అవతరించిన తర్వాత అనకాపల్లి పట్టణానికి ఆ జిల్లా హెడ్ క్వార్టర్కి ఉండేటువంటి హంగులన్నీ కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అనకాపల్లి పట్టణంలోకి వచ్చేటువంటి ప్రధాన రహదారి కానివ్వండి, అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి 4 ప్రధానమైనటువంటి రోడ్స్ కానివ్వండి, వాటి ఫేస్ లిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమం కానీ లేదా వాటిని ఎక్స్పాన్షన్ చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఈరోజు ప్రధానమైనటువంటి రహదారి ఏదైతే జలగలమదం జంక్షన్ దగ్గర నుంచి అనకాపల్లి పట్టణంలోకి వచ్చేటువంటి దాదాపు 2.5 కోట్ల రూపాయలు పెట్టి నూతనంగా నిర్మించినటువంటి రహదారిని కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మోడర్న్ లైటింగ్ కానీ లేదా పట్టణంలో కావాల్సినటువంటి ఇటువంటి పార్క్స్ కానీ, దాంతోపాటు ఏదైతే బరియల్ గ్రౌండ్ ఉందో దాన్ని కూడా గ్యాస్ బేస్డ్ బరియల్ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి కూడా పూర్తి స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయి. అది కూడా విశాఖపట్నం మొత్తం జోన్స్లో కేవలం 2 జోన్స్లోనే, ఒకటి భీమిలి, రెండోది అనకాపల్లిలో మాత్రమే దీన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఏ రకంగా గతంలో చెప్పినటువంటి విధంగా అనకాపల్లిని అందాలపల్లిగా తీర్చిదిద్దాలనేటువంటి నినాదంతో ఏదైతే పనిచేస్తూ ఉన్నామో వాటన్నిటి కూడా ఇవన్నీ సజీవ సాక్ష్యాలుగా తప్పకుండా చూడాలి. కొంతమంది నిన్న మొన్న చూసే ఉత్తరాంధ్ర జిల్లాల భక్తుల కొంగు బంగారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలను ఘనంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 10:14 స్వామివారి ఆలయంలో పెండ్లిరాట ఉత్సవము నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాద్ ఆచార్యులు తెలిపారు. వచ్చే నెల మార్చి 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించబడే శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవానికి సంబంధించి మాఘ బహుళ పాడ్యమి పుబ్బా నక్షత్రం యుక్త మేఘ లగ్నమందు ముహూర్తాన్ని అనుసరించి ఉదయం 10:14 స్వామివారి ఆలయంలో పెండ్లిరాట ఉత్సవం నిర్వహించబడుతుందని ఆయన చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ స్వామివారి ఉత్సవాలలో భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆయన కోరారు. జై శ్రీమన్నారాయణ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వచ్చే నెల మార్చి 20వ తేదీన నిర్వహించబడే శ్రీ స్వామివారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా రేపు అనగా మాఘ బహుళ పాడ్యమి పుబ్బా నక్షత్రయుక్త మేషలగ్నమందు అనగా ఆదివారం 25వ తేదీ ఫిబ్రవరి 2024 ఉదయం 10:14 శ్రీ స్వామివారి వార్షిక పెండ్లి రాట ఉత్సవ మహోత్సవం నిర్వహించుటకు దైవజ్ఞులచే నిర్వహించబడింది. కావున
శ్రీ స్వామివారి పెండిరాట ఉత్సవమునకు భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారి యొక్క కరుణా కటాక్షములకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. ఎమ్మెల్సీ వంశీకృష్ణను ఉద్దేశించి మాట్లాడుతూ యాదవులను పందికులమని సంబోధించిన విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ యాదవ కులానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోడిపోయిన బాబ్జీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉషోదయ కూడలిలో యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఒక మీడియా సమావేశంలో వంశీకృష్ణ శ్రీనివాస్ ను ఉద్దేశించి మీ జాతి పంది జాతి అని ఉచ్చరించడం చాలా దారుణమని, దీనిపై వెంటనే ఎంవివి సత్యనారాయణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో ఎంవివి ఇల్లు ముట్టడికి కార్యాచరణ రూపొందిస్తామని ఆయన హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో నగరంలో యాదవుల సత్తా ఏమిటో చూపిస్తామని, విశాఖ జిల్లాలో ఉన్న ప్రతి యాదవుడు ఐక్యతతో ఉండి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వని పార్టీలను ఓడించి తీరుతామని ప్రతినబూనారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ ఓటమి కోసం అలుపెరగని పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ కార్యదర్శి బొట్ట చిన్న యాదవ్, నమ్మి అప్పలరాజు యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి మాజీ అధ్యక్షులు అనుపమ యాదవ్, బీసీ చైతన్య సమితి విశాఖ జిల్లా జనరల్ సెక్రటరీ మేకల లక్ష్మీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పు నియోజకవర్గం యాదవ్ హక్కుల పోరాట సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మేము రావడం జరిగింది. చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ యాదవ జాతిని కించపరచడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎంవివి సత్యనారాయణ గారు స్పందించి యాదవ జాతిని క్షమాపణ కోరపోతే మాత్రం రానున్న రోజుల్లో పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ తీవ్ర పరిణామం ఎదుర్కొక తప్పదని మేము ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. యాదవులని అడ్డాలో కూర్చొని నీకు ఎంత పొగరు, నీ పొగరు దించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నీ అంగబలానికి అర్ధబలానికి భయపడి యాదవ్ సోదరులు ముందుకు రాకపోవచ్చు, కానీ ఓటు అనే వజ్రాయుధంతో నీ తాలూకా పతనాన్ని మేము చూస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. 100 తప్పులు చేసిన శిశుపాలుడికి అవకాశం ఇచ్చాడు మా కృష్ణ భగవానుడు, కానీ నువ్వు 100 తప్పులు మీరిపోయావు. శ్రీకృష్ణ చక్రం నిన్ను ఎక్కడ ఉన్నా అంటాడుతుంది. ఈ సుశీల భారతదేశంలో అడుగడుగున యాదవ జనులు ఉన్నారు. నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీ పతనం కోసమే మేము ఈ పోరాటం చేస్తాము. నువ్వు తక్షణమే మేలుకొని మా జాతిని క్షమాపణ కోరపోతే మాత్రం నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. నిన్ను కొట్టాం తిట్టాం, కానీ మేము చేసే టార్చర్కి నీ అంతటా నువ్వే నడి రోడ్డు మీద బట్టలు చింపుకొని యాదవ్లో నన్ను క్షమించండి అనే రోజు కోసం మేము ఎదురు చూస్తాం. దానికోసం మేము ఎంత దూరంగానే వెళ్తామని ఈ సభాముఖంగా చేస్తున్నాం. వజ్రాయుధం తాలూకా సత్తాన్ని మా యాదవ్ సామ్రాజ్యం చూపిస్తాం. అడుగడికి వెళ్తాం, ఇంటింటికి వెళ్తాం. నీ ఓటమిని తూర్పులో నిన్ను ఘోరంగా ఓడించడమే యాదవ్ జయంగా మేము పనిచేస్తాం. లేదు ఇప్పటికైనా చేరుకొని నువ్వు క్షమాపణ చెప్తే నిన్ను క్షమించి వదిలేస్తామని ఈ యాదవ్ జాతి తరపున మీకు హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ ఎంవివి. నా పేరు బొట్ట చిన్న యాదవ్, అనకాపల్లి జిల్లా ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడిని, అలాగే యాదవ్ సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేసి ఉన్నాను. జై యాదవ్. నమస్కారం. నా పేరు డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్. నేను భారతీయ యాదవ్ మా స్టేట్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. అలాగే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కూడా వర్క్ చేస్తున్నాము. మొన్న ఎంవివి గారు అంటే మన వంశీకృష్ణ గారిని తిట్టడం వల్ల వాళ్ళిద్దరికీ కాంట్రవర్సీ ఉండడం అనేది 100% వాస్తవం. అది అందరికీ తెలిసిన విషయమే. రాజకీయంగా ఉండొచ్చు, ఫైనాన్స్గా కూడా ఉండొచ్చు. కానీ ఆయన తిట్టినందుకు మేము ఎందుకంటే ఆయన ఇండివిజువల్గా తిట్టాలి అనే జాతిని ఉద్దేశించి కుక్కతోని లేకపోతే పందితో పోల్చడం అనేది కొద్దిగా ఆయన ఇప్పుడు కూడా యాక్చువల్గా అయితే ఎవరిని ఇంతవరకు నాకు తెలిసి అయితే మాట అనలేదు. ఈ రోజు జాతిని ఉద్దేశించి అనడం వల్ల
ఇప్పుడు గత 10 రోజులు బట్టి ఈ చాలా అలజడి జరుగుతూనే ఉన్నది. అందరూ నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు, మీరు ఎందుకు ఖండనవ్వట్లేదు, జాతిని ఉద్దేశించి అంటే వంశీకృష్ణ పంది జాతి అని అండం అనేది కొద్దిగా జాతిని అన్నట్టే భావిస్తున్నాం అందరం కూడా. కానీ ఇది చాలా తప్పు. ఎందుకంటే మీరు జాతిని ఉద్దేశించి అనకపోతే ఖచ్చితంగా మీరు బేసరతగా క్షమాపణ చెప్పి, ఎందుకంటే మీరు రానున్న 2024లో మీరు విశాఖ ఈ తూర్పులో నిలబడుతున్నారు కాబట్టి అక్కడ ఉన్న అత్యంత జనాభాలో అక్కడే ఉన్నారు, ఈస్ట్లో ఉన్నారు. మీరు నిజంగా ప్రజలకి మీకు జాతి మీద అభిమానం ఉండి 70,000 మంది, నాకు తెలిసి 70,000 మంది యాదవులే ఉన్నారు ఈస్ట్లోని. ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ మీరు నిజంగా యాదవులను అనలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దాని మీద రేపు కౌంట్ ఇచ్చి చెప్తే మాత్రం వీళ్ళందరూ యాదవులు సంతోషపడతారు. మీ మీద ఏ విధమైన వ్యక్తిగతంగా కానీ నాకు ఏమీ లేదు. ఎందుకంటే మీతో పాటు మీ జర్నీ చేస్తున్నాను గత 15 సంవత్సరాలు బట్టి. ఎంఈవి సత్యనారాయణ గారు అలాంటి వాళ్ళు నాకు తెలుసు, బిల్డర్ అసోసియేషన్ కాడి నుంచి. నేను బిల్డర్ అసోసియేషన్లో మెంబర్షిప్గా ఉన్నాను కాబట్టి దయచేసి దీన్ని మీరు గుర్తించి, అంటే మొత్తం రాష్ట్రమే కాదు హైదరాబాద్ నుంచి కూడా ఫోన్లు వచ్చి మీరు ఏం చేస్తున్నారు వైజాగ్లో అనే పరిస్థితి తీసుకొచ్చారు. దయచేసి బేసరతుగా మీరు అందరికీ కలిపి ఉద్దేశించి అన్నారా, లేకపోతే ఆయన సొంతంగా మీరు ఏమైనా అన్నారంటే మాత్రం క్షమాపణ చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమ్మి అప్పలరాజు నా పేరు. రాబోయే ఎన్నికల్లో యువత ఓటు కీలకంగా మారుతుందని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. గోపాలపట్నంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 18 ఏళ్ల నుండి కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతీ యువకులు తమ ఓటును సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. యువత ఉపాధి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని సాధించే విజనరీ నేత చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం ద్వారా యువత భవిష్యత్తుకు బంగారు బాట పడుతుందని తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో యువతకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఈ దేశానికి చాలా బలం యువతని ఒక పర్ఫెక్ట్గా ఉపయోగించుకున్నటువంటి దేశాలు అగ్రగామిగా ఉంటాయి, ఆ రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అలాంటి యువతకి ఈ ఎన్నికలు అనేటువంటివి ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా మారాయి. డిగ్రీలు పూర్తయ్యే నాటికంటే 18 ఏళ్ళు నిండేటువంటి విద్యావంతులు, ఎందుకంటే ఎక్కువ మంది మనకి విద్యావంతులు ఉన్నటువంటి దేశంగా మన రాష్ట్రంగా కూడా గుర్తింపబడింది. వారందరూ మొదటి ఓటు హక్కు కలిగే క్రమంలో ఈ మొదటి ఓటు వినియోగించుకునేటువంటి ఏజ్ గ్రూప్ చాలామంది మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక్కసారి మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కానీ ఈరోజు ఏదైతే యువత మన రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు చూస్తే గత పాలనలో యువత భవిష్యత్తు నిర్వీర్యం అవడమే కాకుండా ఇంత బలమైనటువంటి వ్యవస్థని ప్రాపర్గా ఉపయోగించుకోకపోవటం, ఈ యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అనేటువంటి పరిస్థితుల నుంచి మ్యాక్సిమం మన రాష్ట్రంలో ఉండేటువంటి యువతే ప్రతిభావంతులు. మీరు సత్యానాదెళ్ళ కావచ్చు, లేకపోతే అన్ని రంగాల్లో ఒక ఆస్పెక్ట్లో కాకుండా స్పోర్ట్స్ తీసుకుంటే ఆ రోజు లక్ష్మణ్ కావచ్చు, లేకపోతే సింధు కావచ్చు, ఇంకా సినిమాస్ తీసుకుంటే రాజమౌళి, ప్రభాస్ లాంటి వారు, ఈ రకంగా అనేక మంది ప్రతిభావంతులు కూడా మన యువతలో ఉన్నారు. మరి అలాంటి యువతకి సందేశం ఇవ్వటానికి యువగళం పేరిట లోకేష్ గారు ఒక పాదయాత్ర మీ అందరికీ తెలుసు. 20 లక్షల ఉద్యోగాల కల్పన పేరిట ఆ ఉద్యోగ కల్పన చేసే క్రమంలో కూడా నిరుద్యోగులు నిరుత్సాహంగా ఉండకూడదు, వారికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని చెప్పి అనౌన్స్ చేయడం మీ అందరికీ తెలుసు. 2019 ఎన్నికల నాటికి 2,30,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీల్ని ప్రతి ఏడాది జనవరి 1ని జాబ్ క్యాలెండర్ ఇస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు యువతని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి గారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయలేదు, జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయలేదు. ఈరోజు మన రాష్ట్రం నుంచే వలసలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మన దగ్గర ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు చదువుకుని విద్యావంతులు ఎంతోమంది ఉంటే వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక PLSF గణాంకాలు, ఆ సర్వే ప్రకారం, నివేదిక ప్రకారం 24% ఈరోజు ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. అత్యధిక గ్రాడ్యుయేట్ నిరుద్యోగులు ఉన్నటువంటి రాష్ట్రంగా ఈరోజు మన రాష్ట్రం గుర్తింపబడడానికి కారణం ఈరోజు వీరి పాలన.
దళిత కార్మికుల పట్ల వివక్షతో 6 సంవత్సరాల క్రితం విధుల నుంచి తొలగించిన డాల్ఫిన్ యాజమాన్యం తమ వైఖరి మార్చుకొని వారిని తిరిగి విధులకు తీసుకునే పక్షంలో దళిత సంఘాలు ఏకమై ఎంతటి పోరాటం చేసేందుకైనా సిద్ధమేనని కుల వివక్ష పోరాట సమితి అధ్యక్షులు వై రాజు, దళిత సంఘాల ఐక్యవేదిక నాయకుడు బూసి వెంకటరమణ హెచ్చరించారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నా పేరు వైరాజు, కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం ఉపాధ్యక్షుడిని. ఈరోజు డాల్ఫిన్ హోటల్ యాజమాన్యం 3 దళిత కార్మికుల పట్ల తీవ్రమైన వివక్ష పాల్పడడం జరుగుతుంది. ఒక దళిత కార్మికుడిని సూపర్వైజర్ కులం పేరుతో తిట్టినందుకు, వీళ్ళు సంఘీభావం తెలిపినందుకు ఈ 3 దళిత కార్మికుల్ని దాదాపు 6 సంవత్సరాల నుంచి వివక్షలో భాగంగా కక్షాదింపు పాల్పడడం జరుగుతుంది. ఈ కేసు లేబర్ డిపార్ట్మెంట్లో ఉంది. లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికి కూడా మన డాల్ఫిన్ హోటల్ యాజమాన్యం ధనబలం, తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తీవ్రమైన కాలయాపన చేసి ఏదో విధంగా ఈ కార్మికుల్ని లొంగ తీసుకోవాలని చూస్తుంది. అలాగే ఎవరైతే వివక్షకు గురయ్యారో, కోర్టులో కేసు వేశారో ఆ కార్మికుడిని బలవంతంగా కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పించి ఉద్యోగానికి రాజీనామా చేయించేసి ఆ కేసుని తనకు అనుకూలంగా మరచుకోవడం జరిగింది. కట్ చేసి ఒక పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆ 32 మంది కార్మికులు ప్రత్యేకంగా దళిత కార్మికుల్ని ఎన్నుకొని వాళ్ళని ఉద్యోగాన్ని తీయడం అనేది డాల్ఫిన్ హోటల్ యాజమాన్యం తగదు. నీతి నిజాయితీకి నిలబడతామనేసి ఈనాడులో గొప్పగా చెప్పుకునే ఇటువంటి సంస్థలో దళిత కార్మికులకి అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా సరే డాల్ఫిన్ యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలి, వివక్ష వెన్నాడాలి. ఆ 3 కార్మికుల్లో ఒక కార్మికులు చనిపోయారు. 2 డిపార్ట్మెంట్ కూడా తమ పూర్తిగా నిష్పక్షపాతంగా కార్మికుల పక్షాన్ని నిలబడేటట్టు, వాళ్ళకి న్యాయం జరిగేటట్టు, తప్పు చేయని కార్మికులకి శిక్ష పడడం సరైనది కాదనేసి ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. లేబర్ డిపార్ట్మెంటు అలాగే డాల్ఫిన్ యాజమాన్యం తన వైఖరి మార్చుకోకపోతే విశాఖపట్నం ఉన్న దళిత సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయి. వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడుతుందని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నంలో పేరు పొందినటువంటి డాల్ఫిన్ హోటల్లో కుల వివక్ష రాజ్యం వెళ్తూ ఉంది. ఈ కుల వివక్షలో భాగంగా ఒక సూపర్వైజరు తన కింద పనిచేసే వారిని కులం పేరుతో దూషించినందుకు 32 మంది కార్మికులు వీరికి సపోర్ట్గా ఉన్నారని చెప్పి వారిని వేతనాలు కట్ చేశాడు. సరే, వేతనాలు కట్ చేయడంతో డొమెస్టిక్ ఎంక్వైరీతో కేసును క్లోజ్ చేసుకోవాల్సిన యాజమాన్యం మరింత కక్షపూరితంగా ఒక 3 దళిత కార్మికుల మీద కక్షపోని వారిని ఉద్యోగంలోంచి తొలగించారు. ఈ తొలగింపు న్యాయసమ్మతం కాదని, డొమెస్టిక్ ఎంక్వైరీ వ్యాలిడ్ కాదని, అది చెల్లదని పైన ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలు చెప్పినప్పటికీ కొంతమంది లేబర్ అధికారులు ఆ డొమెస్టిక్ ఎంక్వైరీ ఆధారంగా ఇటువైపు అన్యాయమైనటువంటి కార్మికుల న్యాయం చేయకుండా యాజమాన్యానికి కొమ్ము కాస్తూ అటు డాల్ఫిన్ యాజమాన్యము ఇటు లేబర్ విభాగము ఇద్దరూ కూడా ఈ కుల వివక్ష బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇద్దరి మీద అట్రాసిటీ చట్ట పరిధిలో విశాఖ జిల్లా దళిత సంఘాలు అన్ని ఏకమయ్యి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడుతున్నాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అనకాపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు టీడీపీ అధిష్టాన సీటు కేటాయించకుండా జనసేనకు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ అనునిత్యం జనాలతో మమేకమై జన మనిషిగా గుర్తింపు పొందిన పీలా గోవిందకు సీటు ఇవ్వకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న కాక మొన్న జనసేన పార్టీలో చేరిన కోనతాల రామకృష్ణకు పొత్తులో భాగంగా అనకాపల్లి అసెంబ్లీ సీటును కేటాయించడం దుర్మార్గమని తెలిపారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడితో మాట్లాడగా అధిష్టానంతో మాట్లాడి సాయంత్రానికి 5 గంటలకల్లా మీకు చెప్తానని హామీ ఇచ్చారని అన్నారు. అనకాపల్లి సీటు విషయంలో టీడీపీ అధిష్టానం ఆలోచించుకుని పీలా గోవిందకు సీటు కేటాయించాలని, లేని పక్షంలో అనకాపల్లి నుంచి ఇండిపెండెంట్ గా పీలా గోవింద్ పోటీ చేయడం ఖాయమని తెలిపారు.
ఉదయం లేసి గంటలు మార్పించి ఇప్పుడు పొలిక్స్ లేవు నాకు ఇప్పుడు కూడా రామకృష్ణ గారితో టైప్ లేదు ఏ విషయంలో మేము కలలేదు జనసేన పొత్తు ఇవ్వచ్చు కానీ జనసేన పొత్తు ఇవ్వచ్చు కానీ రామకృష్ణ గారు ఒకప్పుడు కూడా ఆయన పార్టీ వేరే మా పార్టీ వేరే జనాలు వచ్చి ఎప్పుడో ఆయన బయట ఉన్నాడు కనీసం మండలంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఆయన ఎప్పుడు కనపడలేదు అలాంటి నాయకుడికి ఇలా టీడీపీలో వెళ్ళిపోయి పనిచేయాలంటే టీడీపీ అంటే ఒక సముద్రం ఒక జనాలు స్పందన ఏ పార్టీకి లేని కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు క్వాలిటీ ఒక క్వాలిటీ అయిన టీడీపీ కార్యకర్తలు మిగతా పార్టీకి ఏ పార్టీ కూడా జారిపోయిన నాయకులు తప్ప ఏ పార్టీకి లేదు ప్రతి ఓడు 60 పార్టీ నాయకులే ఇలా అమరకి ఇలా అందరూ కూడా గ్రామానికి ఒకడు ఉన్నాడు 60 వయసులు 40 వయసులు ఓటర్దారులు తప్ప ఎవడు టీడీపీ వైసీపీలో ఎవడు నాయకుడు ఎవడు లేడు కానీ వాళ్ళందరూ కూడా అమ్ముడుపోయి నాయకులే ప్రతి కూడా అమరగోడికి కసిగూడ మండలం అనకాయ మండలం 60 పార్టీ నువ్వు ఎంత తిట్ట తిన్ను నాకు 60 వయసులు ఇచ్చి 40 వయసులు తిను ఆ టైప్ నాయకులు తప్ప టీడీపీలో ఆ టైప్ నాయకులు వీరభద్రగా ఉండడానికి కూడా ఆ టైప్ నాయకులు ఎవరు లేడు బాబు మేము సెట్ చేస్తాం సీట్ని నువ్వే కంగారు పడక ఏ పార్టీకి ఎదక అని చెప్పారు ఆయన ఒక్కసారి స్లోగన్స్ ఇచ్చి నేను ఇండివిజువల్ పోటీ చేస్తానంటే ఏ పార్టీకి వెళ్ళకుండా ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ పోటీ చేస్తే పేలా గోందు 20,000 రూపాయలు 20,000 మెదడుతో గెలడం గ్యారంటీ ఎవరు చెప్పినా అమెరికా నుంచి వచ్చి 10,000 20,000 దాడిగా తెచ్చి కొంతవరకు రామకృష్ణ గారు 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి జనాలు లేకుంటే జనాలు వచ్చి ఓటేయడానికి ఎన్ని రోజులు కాదు కార్యకర్తలు పనిచేయడు దాడి వీరభద్రగా ఆయనకి ఈ ఇంటి మీద కాక ఇంటి మీద వదిలితే వాళ్ళు ఓపలేరు అలాంటిది దాడి వీరభద్ర గారు రత్న గారు పని చేస్తారా అంటాను దాడి వీరభద్ర గారు రత్న గారు పేద పనిచేస్తే ఈ రాష్ట్రంలో జిల్లాలో కృష్ణ మండలంలో ఎవడో అనకాల మండలం కూడా ఎవడో గలరని పక్కా చెప్తున్నాను ఏం కాదు అయిపోతుంది గారు సాయంత్రం 5 గంటల దాకా 5 గంటలకు ఏం చెప్పారంటే టైం ఇవ్వమ్మా మాకు నేను మాట్లాడుతాను అని ఉద్దేశంతోనే ఆగుతున్నారు ఇవాళ వైసీపీకి ఏ సీపీకి వెళ్ళకలేదు వైసీపీకి చాండాలు ముండకొడుకుతో ఆడదిల్లి బదులు ఇండిపెండెంట్ చేస్తే పేరాగొందికి ఉన్నది ఇక్కడ కొంత రామకృష్ణ లేదంటే ఎవడో భర్త కుమార్ కూడా డబ్బులు ఇచ్చేస్తే గెలిచేస్తే ఇక్కడ పని అయిపోదు రోజు పేరాగొంది జనాలతో ఉంటాడు ఆయన జనాల్లో ఉన్నాడు అది ఎవరినైనా దిక్కు కాదు పేరాగొందికి వచ్చిన మెజార్టీ ఇవాళ 20,000 రూపాయలు 20,00,000 మెజార్టీతో ఈజీగా పేరాగొంది గెలుస్తాడు ఇవాళ భర్త కుమార్ కాదు ఇవాళ దాడి వీరభద్ర గారు పేరాగొంది గారు కలిస్తే ఎవడో కొంత రామకృష్ణ కదా భర్త కుమార్ కదా ధనమ్మ గారు ఎవరు కనపడరు ఇవాళ గ్యారంటీ ఇవాళ గ్యారంటీగా కంపల్సరిగా ఇవాళ పేరాగోవింద్ గారికి ఉన్న ఈ మండలంలో ఈ జిల్లాలో పేరు ఇవాళ భోజనాల గోవింద్ అంటారు ఇవాళ విజయవాడ నుంచి ఎవరైనా వస్తే పేరాగోవింద్ గురువులు ఎలా చేయాలా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించి తెక్కున్నారు తప్ప ఇవాళ చంద్రబాబు ఇండివిజువల్ పోటీ చేసినా ఈజీగా 175 సీట్లు కూడా కంపల్సరీ గలగలం కానీ పొత్తు పెట్టుకుని 7 మిస్ అయితే మళ్ళీ చెత్తనా కొడుకు ఎందుకు అప్పచెప్పాలని ఈ దొంగనా కొడుకు తెలియని చూడలేని ఎదవా రాష్ట్రం కోసం ఆలోచిస్తారని భయపడిపోయి చంద్రబాబు నాయుడు జనం కోసం ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆలోచించి పొత్తు పెట్టుకున్నాడు తప్ప చంద్రబాబు ఇండివిజువల్ కళ్ళే కాదు కానీ పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ జైలుకి వెళ్ళినప్పుడు నేను చంద్రబాబుతో సహా ఉంటానే ఉద్దేశంతో చెప్పాడని ఒక మాటతో కొనుక్కాయి ఇవాళ పవన్ కళ్యాణ్కి అనకాబాద్ సీటు
అప్పు చెప్పడం జరిగింది. కాకపోతే ఇవాళ అయ్యన్న పాత్ర గారు మాట్లాడకపోతే పీలా గోవింద్ గారు ఇండివిజువల్ పోటీ చేస్తే 15-20 మెదడుతో గెలకపోతే పీలా గోవింద్ మంచి కాదు అని ఎమ్మెల్యే పోటీ చేయడం కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ జనసేనల తొలి ఉమ్మడి జాబితా విడుదల చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన టీడీపీ ఐక్యంగా ముందుకు సాగుతుందని వెల్లడి. యాదవ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేయనున్న రాజ్యసభ సభ్యుడు వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి. కార్యక్రమ వివరాలను వెల్లడించిన నగర మేయర్ హరివెంకట కుమారి. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాపై స్పందించిన రాష్ట్ర సభ్యుల సలహాదారుడు సజ్జల గోపాలకృష్ణారెడ్డి. బాబు కోసమే పవన్ పనిచేస్తున్నాడని ఈ జాబితా రుజువు చేసిందని విమర్శ. అనకాపల్లిలో పలు అభివృద్ధి నూతన భవనాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి అమర్నాథ్. అనకాపల్లిని సుందర నగరంగా తీర్చిదిద్దిన ఘనత తమదేనని స్పష్టం. ఉపమాకలో మార్చి 20 నుంచి ప్రారంభం కానున్న స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు. ఆదివారం కన్నుల పండుగగా జరగనున్న రాట మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.